ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఒక పక్కన మనం రోజు మాడుకుంటున్నాం డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే అటు నుంచి ఇటు విలీనం, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంపు అనే వార్తలు మనం చూస్తున్నాం తప్పించి అంతకుమించి కొత్తగా అయితే రోజు ఏం కనపడతలేదు. ఇంక మనకి స్వతంత్రం ఎక్కడ వచ్చిందని చెప్పి సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్కు కొత్త సారథి తెలంగాణ కాంగ్రెస్ నయా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి కార్యాలయంలో ముగిసిన పెద్దల సమావేశం. మహేష్ పేరు ఖరారైనట్లుగా గాంధీ భవన్ సాక్షిగా లీకులు. అధికారికంగా నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం. ఇక ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన స్థానంలో ఇప్పుడు కొత్త బాస్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైనట్లు మనకు కీలక అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఇది బ్యానర్ ఐటమ్గా తీసుకోవడం జరిగింది. సో ఈయన ఇప్పటికీ ఆల్రెడీ అధ్యక్ష పదవికి కన్ఫామ్ అయినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పదవి కోసము చాలామంది పోటీ పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనేతలు అంటే సీనియర్లు అందరూ కూడా ఈ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడడం జరిగింది. ముఖ్యంగా ఇది బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే దక్కాలని చెప్పేసి ఆయా సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలందరూ కూడా లాబింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎక్కువ ఉండడంతో పాటు ఇప్పుడు వరకు ఉన్న అంటే ఎక్కువగా పీసీసీ చీఫ్గా పనిచేసిన వాళ్ళు కూడా గతంలో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉండడము. అయితే ఈసారి తప్పకుండా బీసీ వర్గానికే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా చర్చ రావడము, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు కూడా తక్కువనే వచ్చాయనే నేపథ్యంలో పీసీసీ పదవి మాకు ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా పట్టుబట్టడం జరిగింది. అయితే దీంట్లో కీలకంగా మధు యాష్కి గౌడ్ తర్వాత ఈ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు దాదాపుగా వినిపించాయి. అయితే మధు యాష్కి కన్నా మహేష్ కుమార్ గౌడ్కు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం ఒప్పుకున్నట్లు. పైగా మహేష్ కుమార్ గౌడ్కి మొదటి నుంచి ఒక పేరు ఉంది. రేవంత్ రెడ్డికి ఉన్న అత్యంత సన్నిహితుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఒకళ్ళు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ పేరు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ రెండు సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తేనే కార్యకర్తలకు కానీ లేకపోతే రాబోయే ఎన్నికల్లో కానీ జోష్ నింపే ప్రయత్నం ఉంటుంది. సో అందుకని ప్రభుత్వానికి పార్టీకి గ్యాప్ రాకూడదు అంటే రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి మనం పదవి ఇచ్చేస్తే ఆ గ్యాప్ రాదు, పార్టీ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది అని చెప్పేసి అధిష్టానం కూడా ఆలోచించినట్టయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు యాక్చువల్గా ఇంకా 4 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇంకొక 2 క్యాబినెట్ బెర్తులు కూడా నేడో రేపో పూర్తి చేయబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందులో కూడా మనకి నీలం మధు పేరు కూడా బలంగా వినపడుతుంది ఈసారి. ఇక ఆ తర్వాత మనకి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గనక మనకి ఇప్పుడు ఇది చూసుకుంటే అంత తేలికైంది అయితే కాదు. ఎందుకంటే ఒక పక్కన ప్రభుత్వం అధికారంలో, పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కి చెందిన వ్యక్తి. హైదరాబాద్లో పార్టీ కొంచెం వీక్గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే మనం ఇక్కడ దాదాపుగా పాత బస్తీ తీసేస్తే మిగతా హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలు అన్నీ కూడా బీఆర్ఎస్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాంట్లోంచి 1-2 ఎమ్మెల్యేలు రీసెంట్గా పార్టీలోకి జాయిన్ అయ్యారు. అయినప్పటికీ మిగతా వాళ్ళని తీసుకురావడం కానీ ఇంకపోతే దాదాపు ఇంకో మహా అయితే 2 నెలల్లోపే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. దాని గురించి ఎట్లాంటి చేయాలి. ఇకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే మరో సంవత్సరంలోపే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా పీసీసీ చీఫ్గా ఆయనకి కత్తి మీద సాముగానే చెప్పొచ్చు, పెద్ద టాస్క్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త చేరికల్ని తీసుకురావాలి, ఆకర్షించాలి. ఎమ్మెల్యేని వేరే పార్టీ ఎమ్మెల్యేని ఆకర్షించాలి, వాళ్ళని తీసుకురావాలి. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి గొడవలు లేకుండా చూసుకోవాలి, క్యాడర్ని సమన్వయం చేసుకోవాలి. తొందరలోనే మరి 2 నెలల్లోనే ఆయనకి ఎలక్షన్స్ ఉంటాయి. కొంచెం ఆయన పార్టీ మీద పట్టు సాధించే లోపల ఎలక్షన్స్ రావటం, సంస్థాగతంగా పైగా ఇప్పుడు రుణమాఫీ గురించి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 హామీలు 13 గ్యారంటీలు కానీ వాటి అమల్లో ఉన్న లోట్లు పాటలను సరి చేసుకుంటూ, ఎందుకంటే 9 నెలలనే గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత కనపడుతుంది మనకి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టాలి. పోగొట్టి ఈయన
పార్టీ లీడర్స్ కానీ కేడర్ని కానీ ఈయన సంస్థాగతంగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లి మరి ఎన్నికలను ఎదుర్కోవాలి. అంతేకాకుండా పార్టీలో అన్న కొంతమంది అసంతృప్తులు ఉంటారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈయన పేరు ప్రకటన కాలేదు కానీ ప్రకటన వచ్చిన తర్వాత సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది గ్యారంటీగా. అదంతా సద్వినియోగంగా చేయాలి. అయితే సో ఇప్పుడు నేడో రేపు ఈయన పేరు అనౌన్స్మెంట్ జరగనుంది. జరిగిన తర్వాత మరి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అన్నాక ఒకరికి ఏదన్నా మంత్రి పదవో లేకపోతే ఒకరికి ఏదన్నా అధ్యక్ష పదవో ఏదైనా ఇవ్వటం ఆలస్యం, ఒక 4-5 అయితే వెంటనే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. జరుగుతూనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో, అంత జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాము. అంత స్వేచ్ఛ ఉంటుంది. మరి ఇప్పుడు కొంచెం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ అని చెప్పొచ్చు. మనం గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాడో, ఆ తర్వాత అది అంత స్థాయి కాకపోయినా అంత దాదాపు సమానంగా రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయి పట్టు సాధించాడు. రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవులు తీసుకున్న తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ చెప్పొచ్చు. దాంట్లో యూత్ లో గానీ ఇంకెక్కువ అంటే వేరే ఇతరత్ర రైతులు గానీ ఎవరైనా సరే ఆయన పాదయాత్ర చేయడము, ఆయన పిసిసి ప్రసంగాలు గానీ, కేసీఆర్ ని గానీ ప్రభుత్వాన్ని గానీ అటాక్ చేయడం, ఇవన్నీ బాగానే ఆయనకు వచ్చినాయి. సో ఆ విధంగా ఇప్పుడు పార్టీ మీద ఆ తర్వాత మనం చూసుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డి శ్రీనివాసరావు మనకి పిసిసి చీఫ్ గా ఉండేవాళ్ళు. ఆయన వాళ్ళిద్దరు సమన్వయం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు పిసిసి చీఫ్లుగా ఉంటే వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎన్నికలకు ఎలా వెళ్తారు, అలకల్ని ఎలా కూల్ చేస్తారనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు, 2 రోజుల్లో రావచ్చు మనకి. ఇక నిన్న మనం ఇంకో వార్త చూస్తే చర్చించుకోవాలి, దౌత్య మార్గాల ద్వారా రష్యా ఉక్రెయిన్ వివాద పరిష్కారం, ఇరు దేశాలు కలిసి సంప్రదింపులు జరపాలి, అందుకు భారత్ సహకరించేందుకు సిద్ధం, ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి, ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు. ఇది ఒక ఇంపార్టెంట్ భేటీగానే చెప్పొచ్చు. ఎందుకంటే చూసుకుంటే మనం గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఇండియా ఎవరికి సపోర్ట్ కాకుండా తటస్థంగా ఉన్నప్పటికీ యుద్ధాన్ని ప్రయత్నాలు చేయడంలో మోడీ చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న మొన్న రీసెంట్గా రష్యా వెళ్ళారు. ఇప్పుడు యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం కానీ, యుద్ధం ఆపడానికి మేము చేయగలిగిన సహాయం చేస్తాము, ఈలోపు మీకు మేము ఏం చేయగలుగుతాము అంటే సదుపాయాలు కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఇలాంటివి కానీ, ఎందుకంటే అక్కడ ఆహార కొరత తీవ్రంగా ఉందంట ఉక్రెయిన్లో, ఆహార ధాన్యాల కొరత కానీ ఏదైనా అవి పంపించడం కానీ ఇలాంటి వాటిపైన ఉక్రెయిన్తో కీలక భేటీ జరిగింది. నిజంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధాలు అనేవి ఎవ్వరికీ మంచివి కాదు. ఇప్పుడు యుద్ధం జరిగితే యుద్ధం చేసిన దేశం, పోరాడిన దేశం, 2 దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. సామాన్య ప్రజలు నిజంగా ఎంతో మంది మృత్యువాతకు గురవుతారు. సో ఆర్థికంగా, జనాభా పరంగా, అసలు పొల్యూషన్ పరంగా ఎట్లా చూసుకున్నా యుద్ధం వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతారు. యుద్ధాలు 2 దేశాలకు కూడా మంచిది కాదనే చెప్పొచ్చు. T5కు వడ్డీ లేని రుణం ఇవ్వండి, 1779 కోట్ల మేర వడ్డీ లేని రుణం, కేంద్ర మంత్రి సింధియాను కోరిన సీఎం రేవంత్. గతంలో మనం ఇది ఏపీ ఫైబర్ చూసాము, ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ ఫైబర్ పెడదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాదాపు వీళ్ళు ఒక ప్లాన్ చెప్తారు, అంటే 360కో నెట్, టీవీ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్తారు. అయితే నిజంగా 320, 360 కనుక ఇవన్నీ ఇవ్వగలిగితే మాత్రం చాలా అద్భుతమైన పథకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాల్లో, గ్రామాల్లో ఇప్పుడు ఇవాళ రేపు అంటే ఇంటర్నెట్ దాన్ని ఎంత మిస్యూజ్ చేసినప్పటికీ, ఎంత చెడు ఉపయోగించుకున్నప్పటికీ ఇంటర్నెట్ అవసరం, నిత్యావసరాలు అది కూడా ఒక అవసరం అయిపోయిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది తక్కువ ధరకు అందించడం వల్ల గ్రామాల్లో కానీ లేకపోతే కొంతమంది మండలాల్లో చదువుకునే పేద విద్యార్థులు కానీ వీళ్ళందరికీ నిజంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ రేటు, ఇప్పుడు 350కే నీకు ఇంట్లో వైఫై ప్లస్ టీవీ వస్తున్నాయంటే చాలా గ్రామాల్లో ఉండే యువతకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో గత ఏపీ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కాదు, ఏపీలో చూసుకుంటే చంద్రబాబు హయాంలో రకరకాల స్కాములు అవి ఇవి జరిగినాయి అని చెప్పి అన్నారు. సో చూసుకోండి మరి కాంగ్రెస్ పెద్దలు అలాంటి స్కాములు వాటికి పోకుండా ఈ స్కీమ్ను కనుక మీరు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా అమలు చేస్తే, స్కామ్ లేకుండా మీరు ఈ స్కీమ్ను అమలు చేస్తే కనీసం అంటే మీ 6 గ్యారెంటీలు 13 హామీల్లా కాకుండా దీంట్లో మీరు పారదర్శకంగా అమలు చేస్తే చాలా మంది యువత, విద్యార్థులు బాగుపడే అవకాశం ఉంటుంది.
ఇక కాళేశ్వరంపై 3వ రోజు కమిషన్ విచారణ. కాళేశ్వరం కమిషన్కు హాజరైన ఎస్ఈ ఫజిల్ 2వ రోజు కమిషన్ ముందు ఈఎన్సీ నరేందర్ రెడ్డి తనను బలవంతంగా సంతకాలు చేయించారని వ్యాఖ్య. ప్రధాన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు. మనం మాట్లాడుకున్నాము కాళేశ్వరం గురించి. మెల్లమెల్లగా రోజు రోజుకు గత ప్రభుత్వం పెద్దలైన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కానీ మెల్లమెల్లగా రోజు రోజుకి కొంచెం బిగుసుకుంటుంది. అది ఏ రోజు తీరం దాటిద్దా ఈ తుఫాను, ఏ రోజు వారికి అరెస్ట్ వారెంట్లు వస్తాయా లేదా నోటీసులు వస్తాయా అనేది మాత్రం దాదాపుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈలోపు కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ పక్కన పెడితే దీనిపైన విచారణ అయితే కొంచెం వేగవంతంగానే జరుగుతుంది. మరి కాళేశ్వరంపై విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుందో చూడాలి. సహనాన్ని పరీక్షిస్తే చర్యకు ప్రతిచర్య. తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం, జర్నలిస్టులను కూడా వదలడం లేదు. ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు, సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం. డీజీపీని కలిసిన ఫిర్యాదు చేసిన కేటీఆర్ బృందం రుణమాఫీ చాలనా వంతు కూడా కాలేదు. గతంలో మీరు కేటీఆర్ గారు గతంలో మీరు చేసిన తప్పు ఇదే, మీ లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోండి. గతంలో ఇప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు. మరి గతంలో రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ దద్దమ్మ అని ఒక సీఎం స్థాయిని వ్యక్తిని అంటే మీకు ఎలా ఉండింది, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది తప్పు, మీ భాష ఏంది అని చెప్పి తిట్టిన మీరు ఇప్పుడు మరి దద్దమ్మ అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా నిన్న ఇంకొక శబదం చేశారు రేవంత్ రెడ్డి అయిన కేటీఆర్. నీ భాషలో చెప్తున్నారు రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు మొగడివైతే చెప్పు, సెక్యూరిటీ లేకుండా రా, ఇద్దరం ఒక ఊరికి వెళ్దాము చూసుకుందాం అక్కడ అంటే ఏంటి కొట్టుకుంటారా మీ ఇద్దరు, లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ లాగా ఏమన్నా యుద్ధం దాన్ని ఏమంటారు మల్ల యుద్ధం చేసుకుంటారా, కుస్తీ పోటీలు పడతారా? సెక్యూరిటీ లేకుండా రా, నీ దమ్మెంతో నా దమ్మెంతో, మన బాలగేట్ సినిమాల్లోగా ఒక్కడనే వచ్చాను లేకపోతే మా ఇంటికి రా, మా నట్టింటికి రా, మా పుట్టింటికి ఇట్లా డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఒక్కడివేరా, సెక్యూరిటీ లేకుండా రా చూసుకుందాం అంటే కొట్టుకుందాం అనుకుంటున్నారా మీ ఇద్దరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది పక్కన పెడితే దాంతోపాటు ఇలాంటి పదాలు దద్దమ్మ, ఇలాంటి చవట, ఇలాంటి పదాలు ఇప్పుడు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కానీ గతంలో అధికారం లేనప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పే కదా మీరు పెద్ద ఎత్తున లేసేవాళ్ళు, నోటీసులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? అవే వ్యాఖ్యలు మీకు గుర్తుందా? మీరు ఇప్పుడు అధికారంలో లేరు, ప్రజల మనసుల్లో కూడా లేరు, మీరు ఇప్పుడు ఎక్కడా లేరు. మీరు ఇలాంటి టైంలో మీరు మంచి విమర్శలు చేయండి, మంచి విమర్శనాత్మక విమర్శలు చేయండి, మంచి ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఏం జరగట్లేదో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన ఒక పాయింట్ రుణమాఫీ చాలనా వంతు కూడా కాలేదు. ఇది మంచి మాట, నిజంగానే రుణమాఫీ జరగలేదు. స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు 18,000 కోట్ల రుణమాఫీ అయిందని. సరే, అలాంటి వాటి మీద మీరు విమర్శలు చేయండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా, 13 హామీలు ఏమైనాయి నిలదీయండి, వాటి మీద నిలదీయండి ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు రుణమాఫీ గురించి మీరు ఆయన ఏదో ఊరికి రమ్మంటున్నారు కదా, మీరు ఏదైనా ఊరికి వెళ్ళండి. ఆ ఊరిలో ఎంతమంది రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు, వాళ్ళు కాని వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని ఈ లెక్కలు తీయండి, మీడియా ముందు ఉంచండి. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పుడు మీరు మర్చిపోయి రుణమాఫీ గురించి వచ్చిన పాయింట్ చెప్పాలి. రుణమాఫీ కావాలనుకుంటే మనం ఆ వ్యవసాయ శాఖ దానికి కానీ అక్కడికి వెళ్ళి మన కుటుంబాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలంట. నేను నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న అని చెప్పి మన కుటుంబాన్ని మనం అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలంట. అది కూడా ఇప్పుడు వెళ్ళి చూపించాలంట. అది అఫీషియల్ కాదంట, ఇంకోసారి మళ్ళీ పిలుస్తారంట. అప్పుడు వెళ్ళి చేసింది అఫీషియల్ అంట. ఇంకా 2 రోజులు పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను బతుకున్నానో లేదని కూడా చెప్పి ప్రూవ్ చేసుకోమని చెప్పే పరిస్థితులు కూడా మనకు కనపడతాయేమో. అసలు బ్యాంకులు ఇచ్చే 30,000 వాళ్ళు అడ్డగోలుగా ఇవ్వరు కదా. అదే కదా, వాడు అన్ని పర్ఫెక్ట్ చూసి అసలు భూమి వీడిదేనా, పట్టకాయితం ఉందా ఎన్ని చూస్తారు, ఎన్ని చూసి వాళ్ళు 30,000 ఇస్తారు. ఎకరానికి 30-40 వాళ్ళు ఇచ్చేది. 30-40 మాఫీ చేయడానికి వీళ్ళు బ్యాంకుల కన్నా ఎక్కువ ఎవిడెన్స్ కావాలి వీళ్ళకి. అదే కదా, బ్యాంకులు ఇప్పుడు సరే రుణమాఫీ బ్యాంక్ ఇచ్చిందంటే ఏమీ చూడకుండా లేకపోతే ఏమీ లేకుండా రుణమాఫీ చేయదు కదా. లేకపోతే ఆధార్ కార్డు ఏంటండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లింక్ ఉంటేనే పేపర్లు తీయించుకుంటారు. ప్రభుత్వంకి అసలు ఒక సూచన చేయాల్సింది ఏంటంటే రుణమాఫీ అనేది బ్యాంకులో ఎవరైతే రుణపడి ఉన్నారో వాళ్ళందరికీ మీరు చేయాల్సిన 2 లక్షలు చేయాల్సిందే కదా. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు అన్ని ఎవిడెన్స్ చూసే ఇస్తారు వాళ్ళు లోను. అవును, అంతకంటే ఎలిజిబిలిటీ ఏముంటది? లోన్ తీసుకున్నప్పుడు అన్ని చూసి అన్ని చెప్పి అన్ని చేసే ఇచ్చినప్పుడు మరి రుణమాఫీ చేయడానికి ఇంకెందుకు చూడాలి? అప్పుడు లోన్ తీసుకున్న మనిషి ఇప్పుడు మారిపోతాడా? ఆధార్ కార్డు మారిపోతుందా?
ఆయన పాన్ కార్డ్ మారిపోద్దా? సరే, ఆధార్ అంటే ఏదైనా పేరు చేంజ్ చేసుకున్నా, పాన్ కార్డులో అయితే చేంజెస్ చేసుకోరు కదా ఎవరు. పాన్ నెంబర్ అదే ఉంటుంది. ఆధార్ నెంబర్ అప్పుడు పేరు మారొచ్చేమో ఆధార్లో, ఆధార్ నెంబర్ అప్పుడు ఉంటుంది, ఆధార్ నెంబర్ మారదు కదా ఎప్పటికీ. అరే లోన్ ఇచ్చినప్పుడు అన్ని వెరిఫై చేసే ఇస్తారు కదా, మరి మీరు రుణమాఫీ చేస్తానికి అంటే మీరు బ్యాంకర్స్ కన్నా ఎక్కువ వెరిఫై చేయగలుగుతారా బ్యాంకర్స్ కన్నా? వాడు లోన్ ఇచ్చే ముందు బ్యాంకోడు ఇంటికి వస్తాడు, ఇల్లు చూసుకుంటాడు, పొలం చూసుకుంటాడు, అన్ని చూసుకొని మళ్ళీ వాడు ఇచ్చేది ఎంత? 50,000. ఎకరానికి ఎక్కువ 30,000 కనపడుతుంది. 50,000 ఎకరానికి వాడు ఇచ్చేది 50,000 అనుకోండి. మీరు దాన్ని మాఫీ చేస్తానికి బ్యాంకోడి కన్నా ఎక్కువ రూల్స్ పెట్టి మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు తెలియదు. కానీ సరే, అయితే ఇక్కడ పాయింట్కి వస్తే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు బాగున్నాయి. ఎందుకంటే జర్నలిస్టులపై దాడిని ఖండించారు. నిజంగా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, జర్నలిస్టులపై దాడి ఏమాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. దాని గురించి మీరు విమర్శలు చేయండి, బాగుంది. ప్రభుత్వం గురించి విమర్శలు చేయండి. ప్రభుత్వం అంటే ప్రతిపక్షం పనే అది కదా, యాక్చువల్గా ప్రతిపక్షం పనే అది. మీ పని ఏంటి? వేలెత్తి చూపడం. వాళ్ళు చేయలేదు అన్నవి మీరు ఎందుకు చేయలేదని అడగండి. వాళ్ళ వల్ల కానివి మీరు చెప్పారు చేయలేదని అడగండి. మేనిఫెస్టో చూపించండి, ఈ మేనిఫెస్టో చెప్పి అడగండి. అంతేగాని దద్దమ్మ, చవట, నువ్వు ఆ ఊరికి రా, లేకపోతే నేను ఆ ఊరికి వస్తా, సెక్యూరిటీ లేకుండా ఇద్దరం కొట్టుకుందాం, తన్నుకుందాం, ఇలాంటి పదజాలాలు మానుకోండి. యువత మిమ్మల్ని చూసే పెరుగుతుంది, యువత మిమ్మల్ని చూసే ఫాలో అవుతున్నారు. నిన్న మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకున్నాం. బన్నీ సినిమాలు చూసి యువత ఇన్స్పైర్ అవుతుంది అంటే, మన సినిమాలు చూసి మన యువత ఎంతైతే ఇన్స్పైర్ అవుతుందో మీ రాజకీయ నాయకులను చూసి కూడా యువత అంతే ఇన్స్పైర్ అవుతుంది. మీరు మాట్లాడే మాట, మీ నడవడికని మేము కూడా ఫాలో అవుతాం. యువత అంతా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు దద్దమ్మ, చవట అన్నారు, మేము అయ్యే మాటలు నేర్చుకుంటాం. చిన్నపిల్లలు అవే నేర్చుకుంటారు, మీ మాటలనే ఫాలో అవుతారు వాళ్ళు. ఎలా అయితే మనం సినీ హీరోలని ఫాలో అవుతామో తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా పొలిటికల్ నాయకులను కూడా ఫాలో అవుతాం. మీరు మాట్లాడే ప్రతి మాట మా మనసుల్లోకి వెళ్తుంది. మీరు మంచిగా మాట్లాడితే అది మాకు మంచిగా వస్తుంది, లేకపోతే మీ దారిలోనే ప్రజలంతా నడుస్తారు. ఇవే మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని మీరే కదా ట్రోల్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన స్థాయి ఏంది అన్నారు. మీది కూడా పెద్ద స్థాయే కదా. 3 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు వరుసగా 3వ ఎమ్మెల్యే గెలిచారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచారు. గతంలో మంత్రులు దాదాపు ముఖ్యమంత్రికి సమాన హోదా మీకు ఉండింది. మరి ఇప్పుడు మీ స్థాయి ఏమైంది? మీ స్థాయి ఏమైంది? మీ మాట్లాడే భాష ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? పక్కనుడి బుద్ధి బాగాలేదు, కరెక్టే, మరి మీ బుద్ధి ఏమైంది? ఆయన దద్దమ్మ అనబట్టే, నువ్వు చవట అనబట్టే అయిపోయింది. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా అనకూడదండి అని చెప్పి నువ్వు మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. ఎంత బాగుంటది వినడానికి, చూడటానికి. జనాలు కూడా అరే ఇంత చక్కగా విమర్శ చేస్తున్నారు, ఇంత చక్కగా చెప్తున్నారు అనే ఒక తీరుకు వస్తారు. కానీ దద్దమ్మ, చవట, రా కొట్టుకుందాం, ఒక్కడివే రా, ఒంటరిగా రా, చెమట పట్టకుండా చంపేస్తాను డైలాగులు వాడితే జనం కూడా అవే నేర్చుకుంటారు, యువత కూడా అవే నేర్చుకుంటారు, ఆ దారిలోనే పయనిస్తారు. ఇక ఆదాబ్లో ఇవాళ స్టోరీ, చెరువులలో వాసవి నిర్మాణాలు. చెరువుల పాలిట యముడిగా మారిన విజయ్ కుమార్, మూసాపేటలో గొలుసు కట్టు చెరువుకు గొల్లెం పెట్టిన కబ్జాకోర్లు, మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు, అడ్డదారిలో చెరువులో జిహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనమంట. చెరువును చెరబట్టిన నేటికి నమోదు కాని కేసులు, యథేచ్ఛగా మట్టితో పుడుస్తున్న పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. తాము చేస్తున్న అక్రమాలు అక్రమం అయినట్లు కలరింగ్. సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వాసవి సరోవర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్య లేవంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అని మొన్న కూడా రాసిన ఈ వార్త గురించి మొన్న కూడా డిస్కస్ చేశాము. అయితే ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకో. ఇది కాముని చెరువు నుండి మైసమ్మ చెరువుకు వెళ్తున్న నీరు. ఇక్కడి నుంచి వేవర మార్గం ఉంది. సో మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మీకు మొన్న కూడా చెప్పాము, మేము ఆదాబ్ హైదరాబాద్ కానీ ఆదాబ్ న్యూస్ కానీ ఏదన్నా ఒక ఆర్టికల్ గురించి కానీ ఏదన్నా ఒక అక్రమం గురించి కానీ మేము చెప్పే ముందు పూర్తి ఆధారాలతో సహా మేము ముందు ఉంచుతాం. మేము ఇది జూమ్ చేసుకో, చూడండి. వాసవి సర్వర్ చూపించిన సర్వే నెంబర్లు ఎఫ్డిఎల్లో 100% ఉన్నట్లు చూపిస్తున్న మ్యాప్ ఇది. ఇదంతా చాలా క్లియర్గా ఇక్కడ చూడండి. ఇదిగో ఈ మ్యాప్లో కూడా ప్రభుత్వ మ్యాప్ ప్రకారం కామూరు చెరువు నుండి పక్కనే ఉన్న మైసమ్మ చెరువు ఉన్నట్లు చూపుతున్న హెచ్ఎండిఏ లేక్ మ్యాప్ ఇది.
ఇంత క్లియర్గా ఇక్కడ ఎక్కడ చెరువు కనిపించినా వదలడం లేదు, పాగా వేసేస్తున్నారు, అక్రమ మార్గంలో ఆక్రమించేస్తున్నారు. ఏ క్రమంలో, ఇలాంటి క్రమంలో ఈ ఆక్రమించే ఇలాంటి దీంట్లో ముందు వరుసలో ఉన్నాడు మన వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత విజయ్ కుమార్. ఇప్పుడు ఆయన పాదం మోసాపేటలోని గొలుసుకట్టు చెరువు మీద పడింది. దాన్ని దిగమిందుగా పదం వేశారు. ఇంకేముంది, అవినీతికి గడ్డకరుస్తున్న అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. కావాల్సినంత డబ్బు వెదజల్లాడు. రహదారిలో వెళ్ళేవాడికి కొన్ని పద్ధతులు ఉంటాయి, మనవాడు అడ్డదారిలో వెళ్తాడు కాబట్టి అలా జిహెచ్ఎంసీ అనుమతులు సంపాదించాడు. ఇక ఆయన వెదజల్లిన డబ్బులు తీసుకొని ఆ అడ్డదారిని రహదారిగా మార్చి అనుమతులు మంజూరు చేశారు అవినీతి అధికారులు. ఇతగాడి కొరల్లో చిక్కిన మైసమ్మ చెరువు విలువెల్లాడిపోతుంది. దర్జాగా కబ్జా భాగోతానికి తెరలేపాడు విజయ్ కుమార్. హైడ్రా ఎంత కటుగా వ్యవహరిస్తున్నా ఈయన భయపడటం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మారేందుకు హైడ్రా ఇతగాడిని కట్టడి చేయడం అన్నది మిస్టరీగా మారింది. ఈ కథ ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మీకు మొన్న కూడా ఒక 3 days బ్యాక్ కూడా ఆదాబ్ హైదరాబాద్లో కానీ ఆదాబ్ న్యూస్లో కానీ వాసవి సరోవర్ గురించి, వీళ్ళు ఆక్రమించిన కడ్డాల గురించి చెప్పాం. ఇప్పుడు మూసాపేటలోని కాముని చెరువుని, తర్వాత మైసమ్మ చెరువు దగ్గర దాదాపుగా ఆ 2 చెరువుల్ని ఆక్రమించేసుకుంటూ వీళ్ళైతే లేఅవుట్లు కడ్డాలు వేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే మొన్న వీళ్ళ అబ్బాయి ఒకళ్ళు మాట్లాడుతూ, ఇదిగో ఇక్కడ వీళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ, ఏది ఇక్కడ గొలుసుకట్టు చెరువులోనే ఈ చెరువు నుంచి ఆ చెరువుకి వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలా అని ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి విజయ్ కుమార్ కుమారుడే బహిరంగంగా మాట్లాడాడు. అంటే చెరువును పూడ్చామని చెప్పకనే వాళ్ళు బహిరంగంగా చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇట్లా మొన్న రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ చెరువుల కబ్జాల గురించి, బఫర్ జోన్లో ఆక్రమించడం గురించి, 111 జీవో తొంగలో దొక్కి అక్రమ కట్టాలు కట్టడం గురించి, ఇవన్నీ మనం ఎంత మాట్లాడుకున్నా ఇక్కడ చూస్తే మైసమ్మ చెరువు హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 4800 చూపిన విధంగా మైసమ్మ చెరువు వాటర్ స్ప్రెడ్ ఏరియా 51 ఎకరం 20 గుంటలుగా ఉంది. గొలుసుకట్టు చెరువులైన కాముని చెరువు నుండి మైసమ్మకు చెరువు వచ్చిన నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,49,944 ఎకరాలుగా చూపించారు. నిర్మాణ అనుమతులు ఇచ్చే జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ యొక్క లేక్ ఐడి కోఆర్డినేషన్ పాయింట్ పరిశీలిస్తే పారదర్శకంగా పనిచేసే ఏ అధికారి కూడా నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. ఎఫ్డిఎల్లో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కుకట్పల్లి జోన్ కె గంగాధర్ సిటీ ప్లానర్ అనే అధికారికి హెచ్ఎండిఏ లేక్ ఐడి కనపడలేదా? మైసమ్మ చెరువులో నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని తెలియదా? లేక్ ఐడిలో కోఆర్డినేషన్స్ పాయింట్ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా యథేచ్ఛగా నిర్మాణాలు ఇవ్వడంపై జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ దృష్టి సారించి తక్షణమే రద్దు చేయాలని చెప్పి సామాజికవేత్తలు వీళ్ళంతా కోరుకుంటున్నారు. నిజంగా దాదాపుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే 1,49,944 ఎకరాలుగా చూపించారు. ఇక్కడ 51 ఎకరం 20 కుంటలుగా ఉంది. అంటే దాదాపు 2 చెరువుల్ని మైసమ్మకుంట చెరువు కానీ లేకపోతే మనకి కాముని చెరువును కానీ రెండింటిని దాదాపుగా కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. వాసవి సరోవర్ అధినేత విజయ్ కుమార్ గారు దాదాపుగా పూర్తిగా కాముని చెరువుని మైసమ్మ చెరువుని రెండింటిని ఆక్రమించేసి అసలు చెరువుల్ని కొంత ఆక్రమిస్తున్నారు, లేకపోతే చెరువు క్యాచ్మెంట్ ఏరియాలో కానీ బఫర్ ఏరియాలో కానీ ఇల్లు కడుతున్న పరిస్థితి మనం కనబడుతుంది. కానీ ఇక్కడ మూసాపేట లేక మాత్రం పూర్తిగా ఈ 2 చెరువుల్ని దాదాపుగా పూర్తి చేసి అసలు అక్కడ చెరువు అనే ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతున్నా జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, రీసెంట్గా వచ్చిన మన హైడ్రా కమిషన్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతున్నా ఇంత పెద్ద 2 చెరువుల్ని కబ్జా చేసేసి దాదాపుగా కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేస్తున్నప్పటికీ కూడా, కన్స్ట్రక్షన్స్కి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితులు కనపడుతున్నాయంటే ఈయన ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతంత గట్టిగానే మొట్ట చెప్పడం కనపడుతుంది. విజయ్ కుమార్ గారు వాసవి కన్స్ట్రక్షన్స్ వీళ్ళ అరాచకాలు మనం రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ప్రతి చోట. ఇక్కడ రోజుకొకటి అల్ట్రా స్పేసియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ అంట వాసవి సరోవర్, అల్ట్రా స్పేసియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ అంట. చెరువుల్ని కబ్జా చేస్తే అల్ట్రా స్పేసియస్ ఏంటి, డీలక్స్, ఇంకా అల్ట్రా డీలక్స్, ఇందిరా గరుడ స్పేస్ అవి కూడా వస్తాయి. చెరువుల్ని కబ్జా చేసుకుంటా కట్టుకుంటూ వెళ్ళే కొందికి విజయ్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు మీరు చెరువుల్ని ఈ విధంగా కబ్జా చేసి ఈ విధంగా ఆక్రమించుకుంటా పోతున్నారు. రేపు వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, పరిస్థితి ఏంటి? చెన్నైలో మీకే మీ అపార్ట్మెంట్లోకే నీళ్ళు వచ్చేది గుర్తుండే ఉంటుంది చాలా మందికి. 2016-17 టైంలో వచ్చిన వరదలకి ప్రగతి నగర్ వైపు, అటువైపు ప్రగతి నగర్, నిజాంపేట వైపు ఫస్ట్ వరకు వచ్చిన నీళ్లు
ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినాయి అంటే అది ఫస్ట్ ఫ్లోర్ కాదు, మీరు కిందకి కట్టారు దాన్ని, నీళ్ళు వచ్చినాయి. చెరువులు అవన్నీ చెరువులను ఆక్రమించి కట్టారు, ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆక్రమించి కట్టుకుంటూ వెళ్తున్నారు. రేపు ఒక పెద్ద వర్షం పడి వరద వస్తే మీ కార్లు కొట్టుకుపోతూ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లు కొట్టుకుపోతూ ఉంటాయి. అంటే ఎంతమంది ప్రాణానికి మీరు ముప్పు తేబోతున్నారో ఆలోచించుకోండి. చెరువుని ఆక్రమించి కబ్జా చేయడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారు ఇవాళ రేపు. ప్రతి ఒక్కళ్ళు చెరువులను ఆక్రమించేసి బఫర్ జోన్లు ఆక్రమించేసి కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న మనం మాట్లాడుకున్న 111 జీవో గురించి కూడా ఈ సంవత్సరంలో ఇది అక్కడ హిమాయత్ సాగర్ గేట్లు తీయటం 3వసారి. అవును, ఒక రైనీ సీజన్లో 3 సార్లు గేట్లు తీసేస్తున్నారంటే ఇక ఏంటి పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు తాగటానికి? తగ్గిపోతున్నాయి. చెరువుని స్పేస్ కెపాసిటీ లేక నీళ్లు నిండిపోయి బయటకు వచ్చేస్తే గేట్ వదిలేస్తున్నారు. అవి ఏమవుతాయి? మూసిలో కలుస్తాయి వెళ్ళి, ఎవరికి పని కాకుండా పోతాయి అవి. అంటే ఒక సంవత్సరంలో 3 సార్లు గేట్లు ఓపెన్ చేశారు. ఇంకా ఇది మనకి ఇంకా ఆగస్టు పూర్తి కూడా కాలేదు, ఇప్పటికే 3 సార్లు గేట్లు ఓపెన్ చేశారంటే పరిస్థితి ఏంటి? ఇలా మీరు చెరువుల్ని లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాటిని రిజర్వాయర్ల దగ్గర వీటన్నిటిని మీరు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక హైదరాబాద్లో పోను మీరు ఇప్పుడు అక్రమంగా అధికారులకు ఇస్తున్న డబ్బులు ఏవైతే ఉంటాయో, అధికారులకు మీరు ఇస్తున్న లంచం ఏవైతే ఉంటుందో అవి తిని బతకాల్సి వచ్చింది. అవి తిన్నా కూడా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంటుంది మీకు. ఆలోచించుకోండి. మీరు చేసేది ఇప్పుడు మీ స్వలాభం కోసం, మీ యొక్క లాభం కోసం, మీ యొక్క డబ్బు అపేక్ష కోసం మీరు చేస్తున్నారు. మీరిచ్చే డబ్బులకు కకృతిపడి కొంతమంది అధికారులు మీరిచ్చే డబ్బులకు కకృతిపడి లంచాల మత్తులో జరుగుతున్న అధికారులు, అంతేకాకుండా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క అవినీతి దానికి కానీ లేకపోతే మీ యొక్క డబ్బు ఆశకు కానీ రేపటి రోజున సామాన్య ప్రజలు మీ వాసవి సరోవర్లోనో లేకపోతే మీ దగ్గర ప్రజలు కాదు, మీ వల్ల ఆ ప్రజలతో పాటు మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజలు అందరూ కూడా కష్టపడే పరిస్థితి వస్తుంది. సో తర్వాత మరో వార్త చూసుకుంటే అనిల్ అంబానీపై సెబీ వేటు. సెబీ 25 కోట్ల జరిమానా, మరో 24 సంస్థలపైన నిషేధం. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేషన్ స్వీకరించిన ఉపాధ్యక్షురాలు తన తల్లి దీవెనలపై పయనించి ఉన్నాయని వ్యాఖ్య. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంచి ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. బాగా ట్రంపా కమలానా అని బాగా పోటాపోటీకి జరుగుతున్నాయి. బైడెన్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీటి వల్ల డ్రాప్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య అయితే మాటల యుద్ధం కూడా గట్టిగా నడుస్తుంది. మన 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 నాయకులకి తీసిపోయే విధంగా వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ని ఈసారి మరి ఇప్పటి వరకు మనకి అందుతున్న వార్తలు సర్వేల ప్రకారం మొదటి వరకు బైడెన్ ఉన్నంత కాలం అయితే ట్రంప్ విజయం నల్లేరుల మీద నడకాని వినపడింది. మరి ఇప్పుడు కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చాక కొంచెం ట్రంప్కి టఫ్ ఫైట్ నడుస్తుంది. గెలుపు అయితే అంత తేలిక కాదు అని చెప్పి మనకి వినపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మరో అంశం, వరంగల్లో నడిచేది కొండా ప్రభుత్వం, పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం. కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బసవరాజు. వరంగల్ కాంగ్రెస్లో బగ్గుమన్న విభేదాలు, ఎమ్మెల్సీ సారయ్యపై కొండా సంచలన వ్యాఖ్యలు. బీసీలకు అన్యాయం చేస్తావని విమర్శ. ఇప్పుడు వరంగల్లో మంత్రి కొండా సురేఖ తర్వాత కొండా మురళి ఎమ్మెల్సీ బసవరాజు వీళ్ళ మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ చెప్పాలంటే. అయితే బీసీలకు ఎలా అన్యాయం చేస్తామని విమర్శ. ఇక్కడ చూసుకుంటే మనం గతంలో వీళ్ళు సురేఖ కానీ లేకపోతే కొండా మురళి కానీ వీళ్ళు గతంలో మనం చూసుకుంటే అంతకుముందు తెలంగాణ ఫార్మేషన్ ముందు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత ఇక్కడ చూడండి ఈ పాయింట్ 1, నేను తాజాగా ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళి ఫైల్ అయ్యారు. నేను వేరే పార్టీ నుంచి వచ్చిన సారయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేను ఏకగ్రీవ ఎమ్మెల్సీ అయినా రాజీనామా చేశా, దమ్ముంటే నువ్వు రాజీనామా చేయంటూ సవాల్ చేశారు. వరంగల్ నడిచేది కొండా ప్రభుత్వం, పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ హెచ్చరించారు. బీసీల నాయకుడి అయి ఉండి బీసీలకు అన్యాయం చేస్తావా అంటూ సారయ్యపై మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్లోనే మనకి వర్గపోరు కనపడుతుంది. వరంగల్లో కొండా వర్సెస్ సారయ్య మధ్య గట్టిగానే డైలాగ్ వార్ నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది చూడాలి మనం. అక్రమ నిర్మాణాలపై నామమాత్రపు చర్యలు, ఆదాబ్ వరుస కథనాలతో పంచాయతీరాజ్ శాఖలో కదలికలు. మొన్న మనం ఈ స్టోరీ
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 111G1 నిర్వీర్యం చేస్తూ అనేక అక్రమ నిల్వలు వెలిశాయి. ఇవన్నీ జరుగుతున్నా అడ్డుకోవాల్సిన పంచాయతీరాజ్ అధికారులు కేవలం చోద్యం చూసిన పరిస్థితి మనకు కనపడింది. ఆదాబ్ హైదరాబాద్లో వస్తున్న వరుస కథనాలు, ఆదాబ్ న్యూస్లో ప్రసారం చేస్తున్న వరుస వీడియోస్కి కొంచెం అంటే మరీ 100% కాకపోయినా ఒక 1% చలనం అధికారులు లైట్గా కనిపించింది. ఇక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్టు మనకు కనపడుతుంది. మరి ఏదో ఊరికే తూతు మంత్రంగా చేస్తారా, పూర్తి స్థాయిలో అమలు చేస్తారనేది చూడాలి. కానీ మీరు అమలు చేసే వరకు, మీరు పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు మా ఆదాబ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బోడుప్పల్లో చెరువుల సుందరీకరణ. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పలు చెరువులను త్వరలో సుందరీకరణ చేస్తాం. హెచ్ఎండి అధికారులు బోడుప్పల్ పలు చెరువులను పరిశీలించిన మేయర్ మరియు కార్పొరేటర్లు. అబ్బా, ఫస్ట్ చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా కొంచెం చెరువులకు వినటానికి బాగుంది. ఎందుకంటే మనం రోజు చెరువులు కబ్జా అయిపోతున్నాయి, చెరువులు మాయమైపోతున్నాయి, చెరువులు అంతరించిపోతున్నాయని మాట్లాడుకుంటున్నాం. మనం చెరువులు సుందరీకరిస్తాము, చెరువుల్ని ఇంకా అతి త్వరలో మరింత సుందరీకరణ చేస్తాము, వేరే చెరువులను కూడా మేము ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో ఇదైతే మంచి వార్తగానే చెప్పొచ్చు. బాగుంది వార్త కూడా. అయితే ఒక్క నిమిషం, ఇదిగో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా. ఎఫ్టీఎల్ బఫరల్ జోన్ ఉన్న వాటిని కూలగొట్టామని హితవు. మంత్రుల ఫామ్ హౌస్పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ప్రభుత్వంలో ఈ అంశం చిత్తశుద్ధి వ్యవహరించాలని డిమాండ్. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ఎవరు కూలగొట్టారు? కట్టించిరా? ఈయన ప్రభుత్వంలో కూలగొట్టారంట. ఈయన ఫామ్ హౌస్ బఫర్ జోన్ ఉంది, నీకు తెలియదు అంటే మొన్న చెప్పాడు కదా, అది అక్రమం అని నాకు తెలియదు, అక్రమం అని తెలిసి దానిపై నేను చర్యలు తీసుకుంటానని. వేరే వాళ్ళు అక్రమం అని తెలిసి పడగొట్టారు కానీ పాపం ఈయనకి తెలియదు. అయినా నాకు ఒక విషయం నిన్న దీని గురించి చర్చించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలిసింది నాకు. ఎవరైనా బిల్డింగులు లీజుకి తీసుకుంటారు, పోనీ విల్లాలు లీజుకి తీసుకుంటారు, ఫామ్ హౌస్లు కూడా లీజుకి తీసుకుంటారు అని మన సార్ వల్లే మనకి తెలిసింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ వచ్చినాయి. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త కనపడుతుంది, మొత్తం వైరల్ అవుతుంది. సో మరి చూడాలి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. పొరపాటు నుంచి వచ్చిందని చెప్తారో లేకపోతే ఏం చెప్తారో చూడాలి. కానీ అయితే ఫ్రెండ్స్, మా బులెటిన్ చూస్తున్న వాళ్ళందరూ కొంచెం కామెంట్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి దయచేసి ప్లీజ్. తర్వాత ఇక ఇంకొక వార్త చూస్తే, సీజనల్ వ్యాధుల నివారణకు సమన్వయంతో ముందుకు పోవాలి. కమిషనర్ అమ్రాపాలి జిహెచ్ఎంసీ పూర్తిస్థాయి కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు అమ్రాపాలి. ఉత్తమ కమిషనర్ ఎట్లాయే? ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగునా అక్రమాలను ఆపలేని కమిషనర్, పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి? రోడ్లన్నీ గుంతలమయమే, నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీక్ అయ్యి మురుగునీరు రోడ్ల మీదకు. పార్కులు, రోడ్ల కబ్జాలు, చెరువులు, సర్కారు భూములు, మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ 3 నెలల క్రితమే కూల్చివేత, ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశకు నిర్మాణం. ఇది ఈయనకి మళ్ళీ ఉత్తమ కమిషనర్ అవార్డు కూడా వచ్చిందంటే ఈయనకి. ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో ఉత్తమ కమిషనర్ అవార్డు కూడా తీసుకున్నారు ఈయన. పట్టపగలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకుంటూ వెళ్తున్నా ఆయనకు కనపడిన పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. మేడ్చల్ జిల్లా మండలం ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు ఉత్తమ కమిషనర్ అవార్డు అందుకున్న త్రిలేశ్వరరావు ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో 4.5 సంవత్సరాల నుంచి ఆగని అక్రమ నిర్మాణాలు. కమిషనర్ త్రిలేశ్వరరావు వచ్చిన నాటి నుండి పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ మధ్యనే వరంగల్ హైవే కానుకొని బహుళాంతస్తు భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనం అనుమతులకు విరుద్ధంగా ఉందంటూ 3 నెలల క్రితమే కమిషనర్ త్రిలేశ్వరరావు వద్దకు పాక్షికంగా కూల్చేశారు. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తి దశలో అయిపోయింది. ఇదిగో అక్రమ అనుమతులు ఉన్నాయని చెప్పి 3 నెలల క్రితం కూల్చేసిన ఈ బిల్డింగ్ మళ్ళీ కట్టారు. మళ్ళీ ఈసారి బాగా కట్టారు మంచిగా. 1, 2, 3, 4, 5 ఫ్లోర్లు వేశారు. కింద కూడా ఇంకో పార్కింగ్ కూడా కట్టినట్టు కనబడుతున్నారు. మరి అక్రమం అని తేల్చి కూల్చేసిన భవనం ఇప్పుడు సక్రమం ఎలా అయింది? కట్టుకోమని సక్రమం ఎలా అయింది అసలు 3 నెలల్లో? మరి రావాల్సినవి మీకు ఏమైనా వచ్చినాయా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా ఏమైనా వచ్చినాయా తెలియదు. కానీ అక్రమం అనుకున్న నిర్మాణం సక్రమంగా ఎలా మారింది అనేది మీకే తెలియాలి. ఎవరు వెళ్ళలేదు, పైగా ఆయన కూడా కనపడలేదు. ఎందుకు కనపడలేదు అనుకున్నారు? ఆయన ఎవరు అనుకున్నారు? మామూలు వ్యక్తి కదండి. బెస్ట్ అవార్డు వచ్చింది ఆయనకి, ఉత్తమ కమిషనర్ అవార్డు వచ్చేటప్పటికి కనపడలేదు. అంతకుముందు కనపడేది, ఉత్తమ కమిషనర్ అయ్యాడు కదా, ఇప్పుడు అట్లాంటివి కనపడవు ఆయనకి పెద్దగా. నిమ్స్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఆర్టీసీ ఆసుపత్రి. సో ఇవి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో మనకి ఉన్న ప్రధాన అంశాలు. అయితే మాధవ్